హలో గైస్, నేను మీ రాయల్ బాను అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే నా బండిని తీసుకుని ఎంఆర్ఎఫ్ షోరూమ్కి అయితే వచ్చేసాను అనమాట. విజయవాడలో ఉన్న ఆటో నగర్ షోరూమ్కి. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే టైం టు టైం అయితే వస్తాయన్నమాట. నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో ముందుంటాను. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి. ఇప్పుడు నా డ్యూక్ 200 ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే ఎంత పడింది ఏంటి అని అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూడండి, లాస్ట్కి అయితే చెప్తానమాట. బ్యాక్ టైర్కున్న ఫుల్ గ్రిప్ అయితే అయిపోయిందనమాట. చూడండి ఎలా ఉందో టైర్. ఆ బర్నౌట్లు చేసి అట్లా అయితే అయిపోయిందనమాట బ్యాక్ టైర్. ఫ్రంట్కి వచ్చి పర్లేదు కూతి, అది కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట. అందుకే టైర్స్ చేంజ్ చేయించడానికి విజయవాడలో తీసుకొచ్చేసాను. టైర్స్ చేంజ్ చేసే అతను అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టాండ్లు అయితే బీచ్ చేసాడు అనమాట. అవి లేకుండా టైర్స్ అయితే ఒప్పు తీయలేము అంత సామాన్యంగా. ఫ్రంట్ టైర్ అయితే రిమూవ్ చేస్తాడనమాట. అప్పుడు మిషన్ మీద పెట్టి ఆ పాత టైర్ అయితే రిమూవ్ చేసేస్తాడు. అలా మిషన్ మీద బిగిస్తుంటే భలే ఉందన్నమాట. ఫ్రంట్ టైర్ వచ్చేసి 3400 దాకా అయితే పడిందనమాట ఫ్రంట్. ఫ్రంట్ టైర్ అయితే బిగించేసాడు అనమాట. బిగించి ఎయిర్ అయితే పెడుతున్నాడు. తర్వాత నెక్స్ట్ బ్యాక్ టైర్ అనమాట. అదైతే చాలా కష్టం అనమాట. ఫ్రంట్ అయితే ఎయిర్ సరిపడా పెట్టమన్నాను. బ్యాక్ టైర్ తీయటానికి అయితే చాలా కష్టపడ్డాం అనమాట. ఏదో రకంగా తీసేసి మిషన్ మీద అయితే పెట్టేసామన్నమాట. బ్యాక్ టైర్ వచ్చేసి అయితే 4600 దాకా అయితే పడిందనమాట. అరౌండ్గా డిస్కౌంట్ పోయి 7600లో అయితే అయిపోయిందనమాట 2 టైర్స్. ఫ్రంట్ అయితే చూడండి గ్రిప్ ఎలా ఉందో, మామూలుగా లేదనమాట. బ్యాక్ టైర్ గ్రిప్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. గట్టిగా వాడితే 2 ఇయర్స్ వరకు అయితే వాడేయచ్చు అనమాట. రాయల్ బాను అఫీషియల్ ఛానల్